అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసేవే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు, ఈ రోజు ఒకటే వీడియో రాబోతుంది. అదే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస, ఇక మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ రేపు పెడతాం దోస్తులు. ఎందుకంటే మాకు ఈ రోజు కొంచెం వర్క్స్ ఉన్నాయి వేరే. అందరు అడుగుతున్నారు కదా, నిన్న లెంత్ తక్కువ పెట్టినందుకు అయ్యో నర్సక్క లెంత్ తక్కువ పెట్టిర్రు, డిసప్పాయింట్ చేసిర్రు, ప్లీజ్ కొంచెం ఆఫ్టర్నూన్ పెట్టండి, లెంత్ ఎక్కువ చేసి పెట్టండి అని అన్నారు దోస్తులు. అందుకే మీ కోరిక మేరకు ఈ రోజు కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్టీ 80 అన్నమాట. ఈ రోజు కొంచెం వేరే పనులు ఉన్నాయి దోస్తులు. అందుకే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే రేపు మధ్యాహ్నం వస్తుంది. ఈ రోజు ఇది ఒకటే వీడియో అన్నమాట. మళ్ళా మన సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టకపోతే మొత్తం డల్ అయిపోతారు కదా దోస్తులు మీరందరూ. అందుకే మీకోసం ఈ రోజు ఈ వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అబ్బా అబ్బా అబ్బా, మంచిగా ఉన్నది. ఈ అవ్వ కొంతసేపు వందామనంటే రాత్రి గుర్రే, ఇప్పుడు గుర్రే. ఊరిని అవ్వ రేపన్న పోతుందా పోదా వాళ్ళింటికి? ఏమైందిరా? ఏం లేదే, ఈమె రేపన్న పోతుందా పోదా? ఓ పోడా, ఇంటదిరా గంత గట్టిగా ఎందుకు మొత్తుకుంటాన్నావు? మరిగా నీ అవ్వ నాకు పిసేలేత్తాంది. ఎందుకురా, నిన్నేమంటాంది పాపం ఆమె? అరే నిద్ర పోనిత్తలేదే నీ అవ్వ. ఇప్పుడు వచ్చి గిడ జరసేపు అన్నా, రాత్రంతా నిద్ర లేదని. ఓర్ని అవ్వ వచ్చింది, ఇక గుర్రు గుర్రు అని తలిగింది. అయితవై తీరా, ఎప్పటికీ అత్తరా ఉంటారా? ఉన్న 2 రోజులు మనం మంచిగా చూసుకోవాలి. ఏమైంది వదినే, మంచిగా నిద్ర పట్టిందా? అవును వదినే, ఇక కళ్ళు తాగి చేపల కూర తిన వరకు అంత మత్తొచ్చింది. ఇక మంచిగా అటే కన్నంటుకుందవ్వా. అవునా, సరే సరే తీ, అన్నం తినకపోతివి. ఇప్పుడు తింటా గాని ఒక్క పూట కూడా తిండి ఇచ్చిపెట్టకు. దొరికిన కాడనే బరకాలన్నట్టు మంచిగా బరుకుతాంది, తింటాంది, పంటాంది. ఏందల్లుడు, నువ్వెప్పుడు లేతివి? నేను వచ్చే వరకు మంచిగా వండి గురు కొడతాన్నావు కదా, ఎప్పుడు లేచినావు? నేనెందుకు వన్నా? పండనేమంటివి? వన్నా కన్నంటుకుంది గాని ఇక ఏం చేయాలి, నువ్వు గురుకోటుడుకు మళ్ళా తెలివైంది. అల్లుడు, నేను గురు కొడతానా? నువ్వు గమ్మత్ మాట్లాడతావు. లేదు, నేనే కొట్టినతి. ఎటువేరు మీ అక్క బావా? ఉన్నారు. సరే తీయో వాడిని అన్నం వేసుకొస్తావా? ఆకలి అయితా అంది, కడుపులా ఎలుకలు ఉరుకుతా అన్నాయి. కడుపులా ఎలుకలు ఉరుకుతే ఎలుకల మందు మింగు అత్తమ్మ, ఆయనతో దెబ్బకే జత్తాయి. ఎలుకల మందు తింటే అవి కాదు, నేను చత్తా. ఓ పోడా, ఆవేదో శాస్త్రానికంటే నువ్వేమో ఎలుకల మందు మింగు అని అంటావు. అరే నాకేం తెలిసే, కడుపులా ఎలుకలు ఉరుకుతున్నాయనంటే నేను ఎలుకల మందు మింగు అని నేనంటిని. ఈ మోకం తీవదిన అత్తిపోయిందా? పోయింది పాపం, తిన్నది కడుపు నిండా పోయింది. వాడిని ఆమెకు గంటగనం కూరేసినావు, మనకున్నదా లేదా? గంజడు. అబ్బో ఉన్నది మా ఉన్నది అత్తమ్మ, మేము తినకున్నా కూడా నీకు పెడతాను తీ. రంది పెట్టుకోకు చేపల కూర గురించి. అట్లా కాదల్లుడు, మీరే తింటారనంటన్నా. అవు వదిన వేసుకత్తా. పో అత్తమ్మ, నువ్వు రాని వైపోయావు కదా, నీకు కూసున్న కాడికే అన్నం వత్తాంది, నీళ్ళు వస్తాన్నాయి. ఇంకేందిగా? ఏదో తీయి అల్లుడు, మీ ఇంటికి వచ్చిన రోజులే ఏదో పాపం మీ అమ్మ తెత్తాంది. నా ఇంటికాడ నేనేనాయే. ఓ పని మనిషిని పెట్టుకో అత్తమ్మ, అది ఎప్పుడంటే అప్పుడు నీకు తెచ్చిత్తది, పైసలు ఇస్తే అండి పెడుతుంది. నేను కట్టం చెప్తానా అల్లుడు? సరే తిను. ఎటు పోతాను? అట్లా బయట కూసుంటా జరసేపు, నాకేడ మనశ్శాంతి లేదు. ఇగో వదినా, తిను వదినా, నాకు పనున్నది. తింటపో. వివాహ భోజనంబు వింతైన రుచి కంబు చేపల కూర నా మజాకనా కిర్రా కండిరు పోర్రి. ఈ అవ్వ ఇంకా 4 రోజుల దాకా ఇక్కడ కదిలేదే లేదు. రేపేం చేస్తారో చూస్తాయిగా. ఇంత మంచిగా అండింది చేపల కూర. పాపం నేను వీళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అన్ని లొడలొడ పులుసు వేసి పెట్టినా. పాపం అది వీళ్ళు మనసులో పెట్టుకొని నాకట్లా పెట్టక ఎంత కమ్మ వండి పెడతారు. సప్పల కూర నిన్ను తింటా అంటే వస్తాంది నాకు మజాయేగా. మొత్తం ప్లేట్ నిండా పెట్టుకొని కొమ్ముతాంది కదా. ఏమైందత్తమ్మా, లేచినావా? లేచిందే. ఇక లేచుతోటే ఆకలి
బగ్గైతుందని ఇక మీ అమ్మ నువ్వు వేసుకురమ్మన్నా తింటానా. మీరు తిన్నారే అన్నం, అప్పుడు చేప ముక్కలు తిని అట్టికల్లే తాగుతుని. తిన్నమత్తమ్మా. ఏం చెప్తాండే కొడుకు, ఎటు వేయండు? అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు, కొన్ని నీళ్లు తీసుకురమ్మంటే నేను ఇంట్లోకి వచ్చిన. అవునా, నేను కూడా తినత్తున్నా పార్రి. సరే అత్తమ్మా, తిను తిను. మంచిగున్నదే మీ అమ్మ చేతి వంట, చేపల కూర సూపర్ ఉన్నది. మా అమ్మ ఏదైనా కూడా మంచిగానే అంటుంది అత్తమ్మా. సరే తీయే, నీళ్ళైతే కొంటవానికి. మరి నా ఇంటికి వచ్చినప్పుడు గిట్లా అండితే ఏమవును? నేనేమో అండనీయకపోతిని. అలా రాత్రికి ఉందో చేపల కూర ఉంటది గాని. ఓ బావా, రేపు డ్యూటీకి ఓడేనా? ఇక డ్యూటీకోకపోతే ఎట్లా బామ్మర్ది? మీ అక్క ఊకుంటదా? పోవాలి పని చేసుకోవాలి. అవురా, బావకైతే చెప్పు గాని నువ్వైతే ఏయకు. ఎవరేను గవర్నమెంట్ జాబ్ కొడతానంటే గీ పని చెయ్యానంటవేమే? ఓ కొట్టినట్టే ఉన్నది నీ ముఖం. ఏమనత్తి అమ్మ పాపం అన్ని. రోజు ఎన్నిసార్లు నన్ను తిడతావే? లెక్క పెట్టి ఒకసారి. అబ్బా పొద్దున మొదలు పెడితే పొద్దుగడ దాకా నీది అదే బాధ. నన్ను తిట్టుడే నీ పని. నిన్ను తిడతా నేను, నాకేం పని లేదా? అమ్మ ఏం చేస్తుంది అత్తమ్మా? కుమ్ముతాంది ఇంట్లో చేపల కూర. ఏందో ఎలకలు పరిగెట్టినాట కడుపులో వేసింది, కుమ్ముతాంది. దానికి పిచ్చి తిండంతే. తినంతి అయ్యా, పాపం అప్పుడు కళ్ళు తాగే ఎగిరే అంత ఆగమాగం చేసే. బాబు అల్లుడా అంటే నాకు భయం ఏంది, పూసుకొని నా మీద దుంకుతుందా ఏందని. అయ్యో, ఓ బావా, మీ అమ్మ నా మీద పగబట్టిందా లేకపోతే ఏది తెలుస్తలేదు? ఎటు పోసినా ఎటు ఏం చేసినా గురి నా దిక్కే పెడతాంది. అయితే తీర పాపం. ఇన్నే అందరూ అల్లొచ్చి నా పక్కకే కూసుంది కదా. ఏందల్లుడు ఇంత తినపోయినావు, మొత్తం ఎండకపోతాన్నావు. తిన్నా నేనెంత తిన్నా గింతే. గోళీలు వేసుకున్నావే? వేసుకున్నత్తమ్మా. అయితే గాని ఇంటెనక మంచిగా ఉన్నదురా. మంచి చెట్టు చుట్టూ బండ, ఈ వాతావరణం గమ్మతున్నది. కూసోపోయినవు వదినా? కూసుంటా. అటు ఇటు సాయంత్రం అయితాంది. ఇక సాయంత్రం అయితే బగ్గ చలిపెట్టి పాడైతాంది కదా. ఈడ కాదు అంతనే పెడతాంది సరి. మీ ఊర్లో బగ్గుంది అల్లుడు. సరే గాని నాన్న ఫోన్ చేసిండా అనే? చేసిండు. నువ్వు ఏకపోయినావు నాన్నకు? చేత్తా. రేపు పొద్దున బస్సు ఎక్కువ మరి 10కి. నేను పొద్దున ఇటు నుండి ఇటు ఆఫీస్కి పోతా. గంత పొద్దుగల నాకు తోటి ఏమత్తావు 8కి? రేపు రానురా, నేను ఉంటా ఇంకా 2 రోజులు. నమ్మ దొరుకుతాంది. ఇక ఈ నుండి ఎక్కడికి వెళ్తుంది? ఓ అత్తమ్మ, మరి మామయ్య పరిస్థితి ఏంది? ఓ మామయ్య కండుకోవత్తది, తినత్తది, అన్ని వేయత్తది. ఉందూతి వదినే, ఇక ఎప్పుడు రానే రాకపోతివి. ఓ 2 రోజులు ఉన్నాక పోదుతి. ఇంకా మా శకుంతలదేవి మాట అంటలేదని నేను అనుకుంటానా. ఇంకా 2 రోజులు ఉంటే నా పరిస్థితి ఏంది? సరేది, మరి నేను కూడా ఆఫీస్కి పోయి ఇటే అత్తది అమ్మ 2 రోజులు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉంటే గంత పొద్దుగాల నాకు ఎవరండి పెట్టాలి? ఇటేరా అల్లుడు, ఏమైతాంది మరి? ఇక రేపెల్లుండి ఇటేరా, బుధవారంకి వెళ్ళి మళ్ళాట పోదు గాని. సరే అత్తమ్మా. ఇక నా పని గోవింద. ఏమైనా గారెప్పలు లడ్డూలు ఏకపోయినావు బిడ్డకు? అబ్బో, నాకు కాదు చేయమనేది, మా డంబక్కకే చేయమంటాంది. చేత్తవదినే, రేపింత కారపూస పోత్తా. ఇక ఇయ్యాల సాతన అయితే లేదు గాని రేపు కారపూస పోయాలే. సన్నం పూస పోసుకోవాలి, నోట్లెత్తనే కర్రు అంటది. మంచిగుంటాయి అవి. తింటే అన్ని మంచిగానే ఉంటాయి. బామ్మర్ది, అట్లా పోయేద్దాంపా, బోర్ కొడుతుంది. బావా ఎటు పోతారు రా? మళ్ళా కళ్ళు గిట్ల పోతారా? ఎందుకు అత్తమ్మా, మళ్ళీ ఇంత తెమ్మంటావా ఏంటి? అద్దు, కళ్ళు తాగుతా అంత ఎట్నాయి పాడైతాంది. తెచ్చినా కూడా ఇప్పుడు తాగి బొరేటట్టే ఉన్నావు విడా. సరేపా బామ్మర్ది. బావా. అవునేలాత, ఏమన్నా కదలికలు అనిపిస్తున్నా ఏ బొత్తలా? ఓ అత్తమ్మ, నాకేమనిపిస్తలేవు, ఇప్పుడే అనిపిస్తే ఏంది? కాదు అడుగుతాన్నా. తొందర రోజులు గడిచి మనవడో మనవరాలో మరి తొందర బయటకత్తే మంచిగుండు. ఎత్తుకొని కూసుందును. ఓ వదినే, ఎత్తుకొని కూర్చుంటే నడుతుందా? ఇక పని చేయవా? చేస్తా. అయ్యో పిల్లగాడు ఇంత పెద్దగైనాక నేను ఎత్తుకుంటే అది పని చేసుకుంటది గట్లా. అబ్బో చూసిర్రా, మంచిగా నొయ్యకుంటే ఎత్తుకొని కూర్చుంటే నేను పని చేయాలట. తినడానికేమో పెద్ద కుండు ఉన్నది, పని చేయడానికేమో సాతన కాదు ఈ డంబక్కకు. అయితవైతి వాళ్ళు ఎత్తుకున్నావు. నా మనవడు కదా, నా కొడుకు. ఆహా, అవునా? ఎప్పుడొచ్చిర్రు? ఓ ఇల్లొచ్చి వారం రోజులైతాంది. అవునా? ఏం చెప్తాంది మీ కోడలు మరి? నువ్వెత్తుకున్నావు, అదేం పని చేసుకుంటాందో నేను ఎత్తుకున్నా. ఆహా, సరే మంచిగానే ఉన్నాడు తెల్లగా. ఏమైందే కన్నయ్య, చూస్తాను నిద్ర అత్తలేదా అనే అవ్వా? ఇలా పొద్దంతా వండలేదు, అటు ఇటు సాయంత్రం అవుతుంది.
పొద్దు గూకుతాంది గాని కన్నయ్యలకు నిద్రలత్తలేవు. ఆగో అమ్మ చిన్నోన్ని ఎత్తుకున్నావానే? అవును బిడ్డ, ఇయ్యాల పొద్దంతా వండలేడట. ఇక నాకు ఎత్తుకొచ్చి ఇచ్చింది. ఇక పని చేస్తున్నట్టున్నది శ్వేత. ఇక నేను ఇప్పుడే ఎత్తుకొని ఈడ కూసున్నా. సరే సరేనే, నేను ఖాళీ చేతులు కడుక్కొని అత్త తియ్యి. పో పో, నువ్వైతే ఓ బిడ్డ ఎత్తుకుందు. నీ కొడుకునేవో నువ్వు ఎత్తుకోపోతే ఎవరు ఎత్తుకుంటారు పో. సరే సరే. ఓ మేడం శ్వేత, ఏం చేస్తానవే? ఏం లేదండి. ఏంది మేడం గారు ఇలా చీర కట్టిర్రు, ఏం సంగతి? రెండు నైట్లు ఉండేవు కవ్వేసుడైతుంది. అంతా పలసబడ్డట్టు అయినాయండి. నేను కొనుకత్తలే, రేపు మరి నువ్వు నాకు చెప్పవా లేవు అని? కొనుకరా పోదునా? సరేలేండి. చిన్నోడు ఆడతాండా? ఆడుకుంటుండు అమ్మ దగ్గర మంచిగా కూర్చొని. ఏ చీరలా సూపర్ ఉన్నావు బంగారం. అయ్యో, చిన్నోడు ఇలా పొద్దంతా వండుకోలేదట కదా. కాసేపు అయినాక తీసుకొచ్చుకొని పండబెట్టు, సరేనా? తొందర. దేనికో? నీతోటి అసలు గడుపుదామంటే టైమే దొరుకుతలేదు. ఇక ఎప్పుడు చిన్నోడు చిన్నోడు అని అన్ని పట్టుకునే ఉండబడుతుంది. మరి వాడు చిన్నోడు కాదా? ఊకే లేవబట్టే, అటు పాలు తాగుకుంటా ఇటు టాయిలెట్ పోయేబట్టే, ఇక పదనయ్యేసరికి లేచి కూసోబట్టే. సరేలే, చీరలా మంచిగా ఉన్నావు తెలుసా. ఓ తిడతావు కదా, బెదిరిస్తావు కదా నన్ను. అవన్నీ పట్టించుకోవద్దు. నిన్ను కాకపోతే ఎవరినంటే చెప్పు. సరేలేండి, మీరైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ కావండి. నువ్వు వంట చేస్తాన్న కూర ఏం లేదు. ఇక కూర అండి చిన్నోడిని తీసుకొస్తా. సరే సరే. ఏ అమ్మ వచ్చిందట్నా అన్నే ఉందట్నా? లేదు లేదు, వదినోళ్ళ ఇంటికన్నే ఉన్నదట. ఇక ఎప్పుడు పోతుందో మరి తెలియదు. సరేలే. అబ్బో, పొద్దుకుతా అంటే చలి బగ్గత్తంది. ఏం భయ ఉన్నాడా అవ్వా? ఎవరు మీరు కొత్తగా కనిపిస్తారు? నేనా లింబయోళ్ళ బిడ్డోళ్ళ అత్తమ్మను. లేడు లేడు. ఏందవ్వా ఏమో అంటావు, నాకేమో ఇనబడి పాడైతలేదు. గింత గట్టిగా మొత్తుకుంటా నేను వాడతలేదా? లేడా ఉన్నడా? నువ్వెవలైతే నాకేంది గాని. అబ్బో, ముసలోనికి మోర బానే ఉన్నది. లేడంటే ఏందవ్వా ఉన్నడా లేడా అంటే ఏందో ఏందో గురుగుతాన్నావు, సప్పుడు ఎత్తలేవు. లేడు లేడు. నోట్లేమన్నా బెల్లం గడ్డ పెట్టుకున్నావా అవ్వా? నోరంతా కప్ప తెరిచినట్టు తెరిచినావు. ఏమో ఉన్నడా అంటే ఏది చెప్పవు? అయ్యో, వీడు చెవిటోడా ఏంది? ఊరిని అవ్వా, వీళ్ళూర్లే చెవిటోళ్ళు నత్తోళ్ళు భలే ఉన్నారు. అందరికి సొంటోళ్ళేనా? ఓ పోడా, గిల్లు ఎవల్రా? ఏమో గుంబత్తగా ఉన్నట్టున్నది. నేను అడుగుతా అంటే ఏది చెప్తలేదు. ఈ ముసలోనికేమో చెవుడు, మా అత్త ఏం ఊరుతాందో ఆయనకి ఏం వినిపిస్తాందో. చూసినావా నన్ను ఎట్లా అంటాడో? ఎవడీడు? అత్తమ్మ, ఆయనకు చెవులు వినబడాయి, గట్టిగా మొత్తుకోవాలి. చెవు కాడుకోయి మొత్తుకుంటే వినబడుతుంది. అబ్బో, మీ ఊరంతా పిసపిసనే ఉన్నది కదా. ఓళ్ళు చెవిటోళ్ళు, ఓళ్ళు నత్తోళ్ళు, ఓళ్ళు పిత్తోళ్ళు అన్నట్టు. ఏంది, ఏం కావాలి? ఈ బాపెటు ఏంట్రా? మా బాపు ఈ షేన్కాడనే ఉన్నాడు, ఇంకింటికి రాలే. ఏంది? ఓ నీ చెవుటి నోట్ల మన్ను, చెవుటోడా నీతో డొర్రలేక జావాలే. అల్లుడు గమ్మతున్నాడినా? షేన్కాడ ఉన్నాడు పో. లేడా? అయితే వచ్చినాక నేను వచ్చినా అని చెప్పు. చెప్పుతా. ఏం కూరరా? కమ్మగా వాసన వస్తాంది. సాపలు. ఏంది? అల్లుడు గొద్దెల కూర, గొద్దెలు. ఎవల గొద్దెలరా? మేక గొద్దలా లేకపోతే గొర్రె గొద్దలా? ఈ చెవుటోడితోటి ఓటంటే ఓటి, నీ అవ్వ నాకు తిక్కేలేత్తది. ఎందో అంటాడు ఈ పోరడు, ఒకటి అర్థం కాదు. అల్లుడు, మీ ఊర్లో అందరూ ఉగ్గి సొంటోళ్ళే ఉన్నారేంటి? ఇక మా ఊరు మొత్తం వెరైటీ. అయితే కానీ మీ అమ్మ ఏం చేస్తాంది? చాయ్ పెట్టిందా? సాయంత్రం అవుతాంది. చాయ్ తాగుకుంటే ఏందత్తమ్మ, ఇంతకు ముందే అన్నం తింటివి. అబ్బో, పొద్దున సాయంత్రం చాయ్ ఉండాలి అల్లుడు. ఏమో మరి ఇంట్లో పోదందా. పాప ఏం చెప్తాను? ఏంటి అత్తమ్మా? అమ్మ ఏం చెప్తాంది? అమ్మ బోళ్ళు ఉంటే తోముతుందత్తమ్మా. ఏమైంది? ఏం లేదే, చాయ్ పెట్టిందా? సాయంత్రం అయిందని. ఓ, నీకు చాయ్ కావాలా? నీ ఇంటికి అత్తనేమో వచ్చినోళ్ళకు ఒకటేసారి మొత్తం గిలాసుడు పాలకు 2 గిలాసులు నీళ్లు పోసి పెడతావు. ఇప్పుడు నీకు చాయ్ కావాలా? పెట్టలేదు అత్తమ్మా, అది బోల్లేదో ఉంటుంది. తోమనియాక పెడతత్తి. కొడుకేటి వేండే పండుకున్నాడు అత్తమ్మా, నిద్ర వస్తుందని. రాత్రి అంతా ముద్దులాట అయింది కావచ్చు, ఇక నిద్ర లేదు కావచ్చు, ఇప్పుడు వండవచ్చు. పండుకోనీతి. ఓ బంటి, ఏమైందిరా? ఏం లేదా అక్క, ఏం చేయాలని అత్తమ్మ వెనక తిరుగుతున్నట్టు ఇటు. అత్తమ్మ వెంటక తిరుగుతున్నావా? పాపం అల్లుడుకు టైం పాస్ అయితలేదు, అందుకే నాతో ఉంటే టైం పాస్ అవుతుందని ఎంబడి తిరుగుతాండు. ఓ మంచిగుందిరో మీ జోడి. ఏం చేయాలి మరి,
సేపు ఒరుగుతా ఇట్లా. అల్లుడు ఇలా నీ పడికేడా పాపం రాత్రి కిందవంటే నిద్ర పట్టలేనట్టుంది. ఇవాళ నువ్వు బెడ్ మీద వండు, నేను కిందవంట. ఏమో తీ అత్తమ్మ, ఎన్నో బంధం ఏడవన్నా నాకు నిద్ర పట్టట్లేదు నువ్వు పోయేదాకా. ఏమైందో ఏం లేదు ఏం లేదు. ఏమైందవ్వా, ఎందుకో పిలిచే అత్తమ్మ? ఏం లేదనే సాయ పెట్టినవా అని. పాలు లేవో వదిన, ఇక కొన్ని పాలుంటే ఇగో లత ఇప్పుడే తాగింది. అయితవైతి లేకుంటావనైతి. రేపు పొద్దుగా పెట్టుకుందంతి. సరే సరే. ఓ పొడాగి పొద్దికంగా ఏమిటికువన్నావురా? ఇంట్లకు వచ్చే లక్ష్మి రాదు. ఓ ఇక నేను వండకపోతే మొత్తం లచ్చిందేవత వచ్చి తాండవం చేస్తా అదే ఇంట్లో. నీ అవ్వ నన్ను వండనిత్తలేరు, తిననిత్తలేరు. అయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చిందిరా బంటిగా. అవ్వాయ్యా కది స్టార్ట్ అయితాంది, మంట పెట్టుకుంటే మంచిగుండు. ఇప్పుడు ఎందుకు వదినే, తిన్నాక కాసేపు పెట్టుకుందాం తీ మంట. సరే సరే. అమ్మ వాళ్ళు ఏం చేస్తుర్రు లత? ఏం లేదండి, తింటున్నారు. అవునా, మరి నేను తిన్నా గానీ నీకెందుకు అద్దన్నం? తింటే అయిపోవు కదా కొంచెం. నాకు అప్పటిదే అరగలేదు, అందుకే తినలేదు. సరేలే, అమ్మ ఇటే ఉంటా అన్నది నయమైంది. మంచిగా నేను రేపు ఇటే రావచ్చు, ఎల్లుండి ఇటే రావచ్చు. మీకింత సంబరం కాదా మరి? నాకు నీతోటి ఉంటే అసలు టైమే తెలియదు. అక్కడ ఇంటికాడ పిచ్చి బోర్ కొడుతుంది తెలుసా. అసలు ఇంట్లో ఉండనే బుద్ధి అయితే లేదు. ఇక నువ్వు డెలివరీ అయ్యేదాకా నాకు కూడా ఇటే ఉండబుద్ధి అవుతుంది. ఉండండి, మరి ఎవరన్నా అద్దంటుర్రా? కానీ ఆఫీస్కి పోవడానికి రావడానికి నాకు ఇబ్బంది కదా. అవునవును. ఐ లవ్ యూరా. ఓ ఇలా ముద్దులు పాడదాను, ఇక్కడ డోర్ తెరబెట్టే ఉన్నది, ఎవరన్నా అత్తరన్న భయమే లేదు. ఓ పిల్లమంటే బగ్గనిపోయి ఉన్నది మౌనికి. లవ్ యూ అండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నేను తెలుసా. మీరు వారంకి ఒక్కసారి వచ్చినా కూడా నాకు మనసున పడతలేదు. ఏమైందత్తమ్మా, తిన్నారా? తిన్నమే, నువ్వు తినకపోతివి. ఇక నాకు అప్పటిదే అరగలేదత్తమ్మా. ఇక నాన్ వెజ్ తింటే ఎక్కువ అరుగుతలేదు, అందుకే తినలేదు. సరేది ఇక వండుకుంటారా అని గీ బెడ్ లా ఇద్దరికి ఏం మెస్లత్తాంది. ఇంకొక పెద్ద బెడ్రూమ్ ఉందేమో, అలా అంటే ఏమైతాంది? మీ తమ్ముని కోసం చేయించిన బెడ్రూమ్ లా ఈ రోజు అలానే పడుకుంటాం అత్తమ్మా. నిజంగానే ఇల్లా బొర్రత్తలేదు. అది ఒక్కల మందమే ఉండే బెడ్, ఇంకో బెడ్రూమ్ లో వండుకోర్రి. సరే అత్తమ్మా, పండుకోకపోయారు ఇక మీరు. ఇప్పుడే తిన్నాము, ఇప్పుడే వండుకుంటామా అనే మీ తమ్ముడిని జరసేపు మంట పెట్టుమనాయే. పెట్టుమని పోయే అమ్మ. ఊరిని అవ పోయా అంటాడు. ఈయనకి డిస్టర్బ్ అయింది కావచ్చు నేను వచ్చే వరకు. మంచి మూమెంట్లు ఉన్నాడు. సరే తీరా జల్ది వండుకో, మళ్ళా పొద్దుగా లేచి ఆఫీస్ పోవడాయే. రాత్రి దాకా ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకుర్రి. అబ్బో సరే సరే అమ్మా. కాదు, మన ఇద్దరం ఉన్న రూమ్లకు ఆమె ఎందుకు రావాలి? కొంచెం అన్న తెలివిలేదేంది మీ అమ్మకు? అట్లాగా అదే పిచ్చిదానా, మనం ఇప్పుడే వంటమా నచ్చింది. వచ్చే వరకు నువ్వేమో నా మీద వంటివి ఆగం కావచ్చు చూసి. అందుకే కొంచెం వచ్చేటప్పుడు పిలుచుకుంటా రావాలి, కొంచెం కూడా తెలియదు. అయితే నిజంగానే ఈ బెడ్లో అస్సలు బొర్ర రాలేదు. నైటు వేరే బెడ్రూమ్ లో వండుకుందాంపా. సరే. పెట్టిన వాళ్ళు మంట పెట్టిన అత్తమ్మ కూసో. కూసున్నా గాని నీ నత్తమ్మ అత్తదా మీ పెద్దమ్మ? ఏ పాడుగాను, దాంతో పెద్ద తలకాయ నొప్పి. ఏమో అత్తదో ఏం చేస్తుందో. అంతేనా పోయి అల్లుడు, మీ ఊర్లో గమ్మతున్నారు మనుషులు. ఉంటారు నువ్వు లేవా గమ్మతి. నమస్తే బాయ్. మస్తే మస్తే ఇదరావు. అబ్బో గీడా खाना खाए? खाए खाए तू खाए? खाए क्या सालू? मटन मटन. అబ్బో మటను నమ్మ తిన్నట్టున్నాడు. ఇల్లు ఎప్పుడు తెప్పిస్తారో మటన్, నాకు తెప్పిస్తారా? ఇక చేపలైనా చికెన్ అయినా ఒక మటనే మిగిలి ఉన్నది. బయటియే అల్లుడు ఇంది గమ్మత్ మాట్లాడుతున్నావు కదా. ఇవే అచ్చు చిన్న చిన్న పదాలు. మీది మంచిగా ఉన్నది. ఏం మంచిగా ఉన్నది? ఇంది గిట్ల చూసి మంచిగా ఉందంటాడా? ఏ అల్లుడు ఏమంటాడు ఆయన? నువ్వు మంచిగున్నావు అంటాండ అత్తమ్మా. నేను మంచిగా ఉన్నానా? థ్యాంక్ యూ. మీ పేరు ఏమి ఉన్నది? నా పేరు నరసవ్వ. మీది ఎక్కడిది? ఏంటిది ఎక్కడిది అంటాండి ఈయన? ఓ బంటి, మీ ఊరెక్కడ అంటాండు? బెల్లంపల్లి. ఏమి పెళ్ళి? నీది నాకు పెళ్లి చేస్తాదా? మనము పెళ్లి చేసుకుంటాదా? ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతాండా ఈడు? అట్లా జోక్ అన్నాడు అత్తమ్మా. ఏం జోకు? పెళ్లి చేసుకుంటావా అని అడుగుడు జోకా? అల్లుడు ఒక్కడు కానీ ఏ పోని, పాపం ఆయనకు చక్కగా మాటలు రావు. తలపాండు అలగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాండు. ఆడు ఎట్టున్నాడు, నేను ఎట్టున్నా? అబ్బో ఈ వయసుకు పెళ్ళేంది? మీది బాగా ఎగురుతున్నది. ఏమి అయినది? ఏమెగురుతుంది? ఏమంటాడు?
ఎగురుడే ఎగురుతాంది మీది. వాళ్ళు ఏం భాష అయినది నాకు అర్థమైతలేదు. ఆయనకు తెలుగు రాదు పాపం, గట్నే మాట్లాడతాడు గాని. ఏందో ఎగురుతాండు అంటాండు, ఏందో అంటాండు, ఇక పోతాను నవ్వు బాంచనే. కూసో కూసో, మీది నాది సుత్తాది. ఆ? ఏంది నేను కూసోవాలా? నాది చూస్తావా? ఏంటిదిరా చూసేది నువ్వు? మీది మంచిగా ఉన్నది, నాది సుత్తాది, నీది కూసో. ఏమంటున్నావురా? నాది చూస్తావా నన్ను కూసోమ్మని? నీ బతుకులా మన్ను బాడుకోవు ఎవనిరా నువ్వు? ఓ అల్లుడు, ఈ కట్టెల్లీసి అని కింద కూర్చు, దెబ్బకే మాడి మసి కావాలాడు. ఓ బాయ్ తూ జారే. నై జాయే, మాది సుత్తాది, లడ్డుగా ఉన్నది దా. ఆగజూడు లడ్డుకున్నదంటాండు. ఏంటిదో మరి ఈ ముఖం మండ పొయ్యిల కట్ట తీసి కూర్చుతున్నా నోట్లే. అత్తమ్మా నువ్వు నేను పంపించత్తా. దాదా కూసుంది, మీది కూసుంటాదా? నీది కూసో, నీది అల్లా పడి చావు, నాకు పీడ పోతాది. నీది మంచిగున్నది. నీది చెడ్డగా ఉన్నది. నీది చూస్తే నాకు మంటలెత్తంది. ఈ మంటలా నిన్ను గుచ్చుతాది, దెబ్బకే పైలోకం పోతాది. మీకు ఒక ముద్దు ఇస్తాదా నాది? ఏది ముద్దిత్తవా? నీ ముద్దు నోట్ల మన్ను నీ పెళ్ళానికి ఇచ్చిపోరా? ఏమో నాకు ముద్దిత్తా అంటానమేమ్రా? ఏమనిరా నువ్వు? ఓ బాయ్ తూ జారే. నేను ఎక్కడికి పోదు, ఇక్కడనే ఉంటాది. అది సుత్తాది, కూసుంటాదా? మీది కూసోది. కూసో, నీ కింద తెచ్చి మంట పెడతా, మంటకు మొత్తం కూసుంటది. ఓ అత్తమ్మ నువ్వు నేను పంపించత్తగాని నేను. జట్ట పడుకోవు ఏమన్నా తోడు తలిగిండు. చెప్పు, 1 ఇయర్ నన్ను వదిలిపెట్టి ఎట్లున్నావు నువ్వు? నేను ప్రెగ్నెంటేనాయే, ఎట్లుంటారు? ఉండాల్సిందే మరి. కాదు, డెలివరీ అయినాక కూడా మరి నా భర్త దగ్గరికి పోతా, పాపం ఆయన ఒక్కడున్నాడని ఏం అనిపించలేదా? చెప్పు, నేను వచ్చి దూలుకొస్తా అంటే కూడా రాను అంటివి. ఇక చిన్నోని పట్టుకొని పని చేసుకోవడం కష్టమని. నేను ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? నువ్వు నా పక్కనుంటే నాకు సంతోషం, నువ్వు లేకపోతే నేను ఎట్లుంటా చెప్పు. సరేలేండి, ఇప్పుడు ఉన్నా కదా, ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుతుర్రు అయిపోయిన దాని గురించి? ఎటు పోయేది లేదు, నేనైతే ఎటు పంపియా. లేదండి, నేను అమ్మ వచ్చినాక పోతా, ఒక వారం రోజులు ఉండొస్తా. అవన్నీ కుదిరాయి. నేను ఒక్కరోజు కూడా నిన్ను వదిలిపెట్టి నేను ఉండా, అర్థమవుతుందా? చిన్నోడిని చూడకపోతే నాకు మనసున పట్టది. నువ్వు ఎటు పోయేది లేదు. పోతా గీత అన్నావు అనుకో, ఇక నీ సంగతి బగ్గవుతుంది. మరి ఏంటి మరి, కొడతావా ఏంది? నిన్ను కొడితే నేను బతుకుతానా మేడం? చిన్నోడు లేస్తాడులే. నో వాళ్ళు లేచినప్పుడే పోదు అని. కండ్లు మా అండా. ఏమైంది వదినా? ఎవరిని తిడుతున్నావు? ఏమైంది? ఆడెవడో వచ్చిండు కదా అక్కడికి, మంట పెట్టుకున్న కాడికి. ఏందో సూత్తాదయ్యే పోతాది, నీది మంచిగా ఉన్నది అంటాడు. ఆయనకు చక్కగా తెలుగు రాదు, ఇక గట్లనే మాట్లాడతాడు వదినే. పాపం ఏం గత్తి, ఏం పట్టించుకోకు గట్లా. నాకు తిక్క కోపం వచ్చింది వదినే. ఏంది ఆ మాటలు గట్లా మాట్లాడుతుండని ఈ అల్లుడు చెప్పినాడు, వడగొట్టరాపో నడు అని చెప్పినా. ఇక మరి ఏం చెప్తాండో. సరే తీ వదినే, ఇక వండుకుందాం తి. నిద్ర వస్తుంది నాకు కూడా, పండుకోపోయినావు. పోయిండా ఆయనే? పోయిండు. అబ్బో భలే ఉన్నాడు పో. నీకు నిద్ర వస్తలేదారా? నీడా వంటే నిద్ర పట్టలేదు అని అన్నావు. ఆడ బాపు దగ్గర కింద వండుపో. ఆ రూమ్ లో బగ్గ సరి పెడతాందే, బాపు దగ్గర ఏం పండాలే, బాపు ఒకటే గురు కొడతాడు. ఓ అత్తమ్మ ఇలా నువ్వు గురు కొట్టకు, నాకు నిద్ర పడతలేదు. కొట్ట తీయ్యా, నేను కొడితే నన్ను లేపు సరేనా? ఏం లేపాలే? నేను కింద వంట, నువ్వు మీద వండుకో. అద్దద్దు, మేమిద్దరం మా వంటం కింద గాని. పండని తీవాదినే, పాపం అల్లునికి రాత్రి అంతా నిద్ర పట్టలేదట. ఏం కాదు అంట అవర మీదనట. పండుకుంటానే. పండుకో, నేను కింద వంట గాని. సరే తీ పండు. బాగా బొర్రకు మరి ఇటు పడతావు. ఏం బొర్ర తీయే? ఇదేంది మెత్త ఉన్నది? అవ్వా, నేను గివ మీద పడ్డా. నాకేమో బొర్రుడు రోగం ఉండే. ఓర్ని అవ్వ ఇంకా లేవలేదు, నన్ను గట్టిగా పట్టుకోలేదు, ఇంకా నయమైంది. ఈ గుర్రు పాడుగాని ఏం గుర్రు కొడుతాంది? ఓ అత్తమ్మా ఏంద్రా పన్నోళ్ళని లేపుతావు పండు? నీ అవ్వ కొంచెం అన్నా నిద్ర పట్టి పాడైతలేదు కదా, టాయిలెట్ అన్న పోయేద్దాం. అబ్బా, టాయిలెట్ బగ్గత్తాంది కదా, పోషన్నత్త.
అవ్వా టైలెట్ అయితే పోసిన ఇదే నిద్ర వస్తుంది. నన్ను ఎవరు వండనిత్తలేరు. మా అల్లుడు ఈ రాత్రి ఇక్కడ ఏం చెప్తాడు, ఈయనను ఒక ఆట ఆడిద్దాం, దెబ్బకే ఉచ్చ పోసుకోవాలి. ఇంటికలు ఇరబోత్తా. ఓగో ఓ అత్తమ్మా ఏమైంది అట్లా అంటానావు? నీకేమైంది అత్తమ్మా? నీ అవ్వ దయ్యం పట్టిందా ఏంది? ఆగురా వీరుడా, నేను మింగేస్తా. అబ్బో గీమేంది? అగరా సూర్యుడా, నీకు దయ్యం పట్టిందా ఏంది? అబ్బో నన్నైతే ఏం చేయకు. నేనెట్రానే అబ్బో ఓ నీ పారుడు పాడుగాను. దెబ్బకు దడుచుకున్నట్టున్నాడు. అమ్మా ఓ అమ్మా ఏందిరా? అమ్మా అత్తమ్మకు దయ్యం బట్టి ఎగురుతాంది లేవ్వే బయట. ఏందిరా? ఏం పుట్టిందిరా? కలగన్నవా? కలగనుడు కాదే నీ అవ్వ మొత్తం ఎంటుకలు ఇరబోసుకొని రారాయి పారాయి అనుకుంటా అక్కడ ఎగురుతాందే బయట. నీ అవ్వ చూడు ఉన్నదా మీద? అయ్యో లేదు కదా. ఏమైంది వాయనే, ఇద్దరు లేసి ఇర్రు. ఓ అత్తమ్మ ఇప్పటిదాకా నీకేం పుట్టింది? ఎంటుకలు ఇరబోసుకొని రారాయి పారాయి అంటే కదా. నేనెందుకు అన్ననోయి, నువ్వు కలగిట్లా అన్నవా ఏంది? నేను ఇప్పుడే బాత్రూమ్ పోయి రాబడుతుంది. నేనెందుకు కలగన్నా? నిద్ర పడతలేదనే టైలెట్ వస్తుందని బయటకు పోయినా. ఊరిని అవ్వ చూసే వరకు రారాయి పారాయి అని నువ్వు నాయంబడి ఉరికత్తివు కదా. నేను రాలే. అగో ఏంది వాయనే, ఆల్లుడికి ఇట్లా మాట్లాడతాడు. ఏమన్నా అయిందా ఏంది? ఓ గుడ్డు తిప్పి వారైపో. ఈ బాడకవు రోజుకో కలగంటాడు, మనుషులను వండనియడు, వీడు వండడు. పోరా అయ్య దగ్గర వండుకో. అబ్బో బాంచని అయ్య దగ్గరనే వంట. నువ్వు బెడ్ మీద వండుకో వదినే. సరే. ఇయ్యల్లా బామ్మర్ది ఇంకా లేవలేదు పాపం, పండుకొనే ఉన్నాడు. వానికి నైట్ అంతా నిద్ర ఉందో లేదో, మీ అమ్మతోటి మీ అమ్మ గురు కొడుతుంది అని అన్నాడు కదా. సరే గాని బాయ్, మరి నేను సాయంత్రం ఇటే వస్తా. టిఫిన్ పెట్టిందా అత్తమ్మ? పెట్టవచ్చు. అమ్మా ఎందవ్వా, టిఫిన్ పెట్టినవానే? పెట్టిన బిడ్డ అవో బాబు తీసుకుపోయి బండ్లే పెట్టిండు. పోదావా బిడ్డ? ఇక పోతనే అమ్మా, మరి నువ్వు ఉండు, నేను సాయంత్రం ఇటే వస్తా సరేనా? ఉంటది ఇంకో 2 రోజులు ఉన్నాకనే పోతుంది తీయి. సరే అత్తమ్మ, మరి నేను పోయేస్తా. తినవానయ్యా అన్నం కొంచెం అంత తింటే ఏంది? ఇక ఇంత పొద్దుగాల అన్నం తినబుద్ధి కదా అత్తమ్మ, పొంగ నేను టిఫిన్ చేసి పోతా. సరే తీయ్యా మరి జాగ్రత్త. అమ్మా పోతానా? పోయి ఈటరా బిడ్డ సాయంత్రం. అత్తనే బాయ్ మరి. సరే వెళ్ళండి. ఈ పోరడు ఇంకా అన్నాడు. రాత్రంతా నిద్రలేదాయే, ఏందో అనే. ఏమన్నాడే? ఏమైందట? ఏందో అత్తమ్మ మొత్తం ఎంటుకలు ఇరబోసుకొని దయ్యం లెక్క ఎగురుతుంది అని ఒర్రిండు బిడ్డ. ఇక అత్తమ్మనేమో టాయిలెట్ పోయి అత్తమ్మ వచ్చింది. అన్ని కలగంటాడు ఏందో. అందుకే ఇంతసేపు అన్నాడా వీడు? పండుకొని తీయే, ఇక నేను బ్రష్ చేస్తా. అయిపోయే, మేము బ్రష్ చేసి ఛాయ్ తాగినాము. సరే అత్తమ్మ. పాపం పిల్లగాడు దడుచుకున్నాడు. ఫోన్ వస్తాందిగా. హలో లడ్డు ఏం చేస్తానవురా? ఏం లేదండి, ఇగో ఛాయ్ తాగినా ఇప్పుడే. నువ్వేం చేస్తావు? నేను ఇప్పుడే ఛాయ్ పెట్టుకుంటానా. ఏమైంది? 11 బస్కి వస్తానవా? నేను పోతానంటే కోడలు ఇయప్రాలు అడిగిర్రు. ఉండుర్రి అత్తమ్మ, మళ్ళా నువ్వు అత్తవా ఉండత్తమ్మా అని అంటాంది కోడలు. ఇక కొడుకు కూడా ఉండే అమ్మా, ఇక 2 రోజులు ఉండు, నేను కూడా 2 రోజులు ఆఫీస్ పోయి ఇటే అత్త, నానొక్కడు మా అండుకుంటాడు అని అన్నాడు. ఇక ఉంటాన్నా 2 రోజులు, బుధవారం గిట్ల అత్త తీయి. కాదు ఇడ నేను ఏంటన్నావునా అనే. ఇక ఎక్కడెందుకు పోతావు? నీకు ఇల్లు లేదా, ఇరువాటు లేదా, బువ్వ లేదా అండుకోవడానికి? అండుకొని తిను అత్తగాని. అరే నాకు పిసలేస్తాందే, ఇంట్లో నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోతే ఆయన పోయావు. ఈ పోవుడావులో నాకు పిసలేస్తాందే, ఇంట్లో అండుకునుడు తినుడు, నేను పొలం కాడుకోడు కట్టమైతుందంటే. అయ్యో అత్త తీయలేవు, ఎల్లుండి అత్త. వచ్చినట్టే ఉన్నావు తీ. ఉండు, నీకేడ బుక్కడు దొరికితే ఆడ తినుకుంటా కమ్మగా పండుకుంటా ఉంటావు. ఈడ మొగడేడన్నవోని ఇల్లేనన్నవోని. అయ్యో నువ్వు అవుతలేవు కదా, ఎప్పుడు నిన్ను పట్టుకునే ఇంట్లుంటేనే కదా. 4 రోజులు ఇట్లా పోయేద్దామని అత్తే మనసున పట్టనిస్తలేవు. అత్త తీయలేవు, ఆగు. సరే తీ ఉండిగా. ఓ నీ కోపం పాడుగాను. ఉంటానది ఏ ఊరికత్తలేను. అబ్బో బద్దనే కోపం వస్తుంది 2 రోజులు ఇటు వచ్చే వరకు. ఇయ్యల్లేం కూర అంటుందో మా అయ్యప్రాలు. ఏమన్నా అయ్యల్లా కారపూస ఎత్తానని కదా, తినాలే కడుపు నిండా. వాళ్ళు ఎంతసేపు అంటావులే, అంటే నాకంత బోర్ కొడుతుంది లేవు. నాతోటి తలిగిందేంటిమే, నన్ను ఇప్పుడు కూడా వండనిత్తలేదు. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది మీరే చూడుర్రి. మా వదినైతే కారపూస ఎత్తదట మంచిగా. ఇక అవన్నీ నమ్మ తిన్నాకనే నేను మా ఇంటికి పోతా. ఇక మరి తొందర రోజులు కడతాయి. ఇక లత డెలివరీ దాకా వస్తుంది. ఇక తొందర అవుతుంది అన్నట్టు. ఇంకో 2-3 ఎపిసోడ్స్ అయినాక
ఇక మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇలా మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే లేదు దోస్తులు, రేపు వస్తుంది మధ్యాహ్నం. ఏమనుకోకుర్రి, కొంచెం వర్క్ మీద ఉన్నాం. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.